ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బానుని బగబగలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ముందు నుంచే ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల పైగా నమోదవుతుండడంతో కూడా ఎండ దెబ్బ ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. అసలు ఈ సమ్మర్‌కు సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు ఎండ దెబ్బ లక్షణాలేంటి? ప్రస్తుతం మనతో డాక్టర్ రామకృష్ణ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడతాం. సార్ నమస్తే. అసలేంటి సమ్మరు మొదలైంది. ఈసారి గతం కంటే కూడా టెంపరేచర్స్ ఎక్కువ నమోదవుతున్నాయి. అసలు నిజంగా ఎండ దెబ్బ తగిలిందనడానికి ఇది తెలుసుకోవడానికి ఎట్లాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రామకృష్ణ దేవలపల్లి, కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ చక్రవర్తి హాస్పిటల్, బాలసముద్రం, హన్మకొండ. నిజంగానే ఈసారి ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ముందే ఫిబ్రవరి నుంచి ఎండలు బాగా కొడుతున్నాయి. సో ఎండ దెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఈ ఎండ దెబ్బ నుంచి జాగ్రత్త ఉండడానికి ఎండకు బయటకు వెళ్ళకపోవడమే ఉత్తమము. ఒకవేళ యువకులు కానీ, పెద్దవారు కానీ, పని చేయడానికి ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ బయటికి వెళ్తే వాటర్ బాటిల్స్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఫ్రీక్వెంట్గా వాటర్ తాగడం ఒకటి. ఎండ దెబ్బ తగిలితే వచ్చే లక్షణాలు ఎలా ఉంటాయంటే ముఖ్యంగా తలనొప్పి, కళ్ళు తిరగడము, వాంతులు అవ్వడము, ఇంకా తీవ్రంగా ఉంటే హీట్ స్ట్రోక్ అంటాం మనం. హీట్ స్ట్రోక్ అంటే ఎండ తీవ్రత బాగా ఎక్కువ ఉన్నప్పుడు, సివియర్ అయినప్పుడు హీట్ స్ట్రోక్ లాగా వస్తుంది. హీట్ స్ట్రోక్ లక్షణాలు ముఖ్యంగా మన నాడీ వ్యవస్థ ఎఫెక్ట్ అయ్యిద్ది అనమాట. నాడీ వ్యవస్థ ఎఫెక్ట్ అయ్యడం అంటే బాగా మత్తుగా ఉండడము, నడవరాకపోవడము, నడుస్తున్న తూలినట్టు అవ్వడము, ఇవి హీట్ స్ట్రోక్ యొక్క ముఖ్య లక్షణాలు. హీట్ స్ట్రోక్ అంటే మెడికల్ ఎమర్జెన్సీ లాగా వెంటనే హాస్పిటల్ని సంప్రదించాల్సి ఉంటుంది. అంటే ప్రధానంగా సార్ చిన్నపిల్లలు స్కూళ్ళకి వెళ్ళడము, రాగానే బయట ఎండలో ఆడుకోవడము, సో వాళ్ళకంటే ఎండ దెబ్బ తగులుతున్న విషయం కూడా తెలియకుండా ఉంటుంది. సో తర్వాత మీ నైట్ టైం వరకు తలనొప్పి, కళ్ళు తిరగడం, కొంత వాంతులు, విరేచల్ల, సో ఇట్లాంటి ప్రభావం పడకుండా డైట్ చేంజెస్ ఎట్లా మార్చుకోవాలి? వాళ్ళకు ఒకవేళ ఎండ దెబ్బ తగిలితే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎట్లాంటివి? ముఖ్యంగా ఎండాకాలం మనం ఫ్రైడ్ ఫుడ్స్ కానీ, ఫ్రైడ్ ఐటమ్స్ కానీ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సింపుల్గా జీర్ణమయ్యే ఫుడ్ పెట్టాలి. కూరగాయల భోజనమే, కూరగాయలే ఎక్కువ వాడాలి, ఎక్కువ తినాలి ఎండాకాలం. మజ్జిగ తాగడము, ఫ్రూట్ జ్యూస్ కూడా క్యారీ చేయొచ్చు పిల్లలకి. పిల్లలకు కూడా ఫ్రీక్వెంట్గా వాటర్ తాపించాలి. పిల్లలు ఒకవేళ ఆడవలసి వస్తే సాయంత్రం వేళ మాత్రమే ఆటకు పంపాలి. మన ఎండ బాగా ఉండే ఉదయం 10 నుంచి 4 వరకు కూడా బయట తోలొద్దు పిల్లల్ని. ముఖ్యంగా అంటే పిల్లలకి వాంతులు, విరేచన ఒకవేళ స్టార్ట్ అయితే నిజంగా ఫస్ట్ ఎయిడే చేయొచ్చా? ఎట్లాంటి ఫస్ట్ ఎయిడ్ చేయాలి? ఒకవేళ సివియర్ అనేటువంటి పరిస్థితి, అసలు ఏ లక్షణాలను చూస్తే సివియర్ హాస్పిటల్ తీసుకోవాల్సిన పరిస్థితి ఎట్లా గుర్తించాలి సార్ పిల్లలకు? ఒకవేళ ఎండాకాలం కనుక వాంతులు, విరేచనాల లక్షణాలు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి. స్కూల్కి కూడా ఫస్ట్ రెస్ట్ తీసుకోవాలి. సివియారిటీ అనేది వాళ్ళ కళ్ళు లోపడిపోవడము, మనకు మనిషి డిహైడ్రేషన్ లక్షణాలు అనమాట. మన సాధారణ ప్రజలు గుర్తించాలంటే కళ్ళు గుంతలు పడి ఉంటాయి, బాగా లోపలికి పోయినట్టుంటాయి. అప్పుడు మనం సివియర్ డిహైడ్రేషన్ లాగా అనుకోవచ్చు. అప్పుడు వెంటనే ఇంటి దగ్గర వీలైతే ఓఆర్ఎస్ లేదంటే మజ్జిగ తాపించి పిల్లల కండిషన్ బట్టి, తీవ్రతను బట్టి వెంటనే హాస్పిటల్ సంప్రదించడం ఉత్తమం. ఫస్ట్ ఎయిడ్ అంటే ముఖ్యంగా వాటర్ ఇవ్వడము, ఓఆర్ఎస్ డ్రింక్స్ కానీ లేదంటే మజ్జిగ కానీ ఇచ్చి చూడడము. వాంతుల తీవ్రత ఎక్కువ ఉన్నా, నేను చెప్పినట్టు డిహైడ్రేషన్ లక్షణాలు మీకు కనపడినా, డిహైడ్రేషన్ లక్షణాలు అంటే కళ్ళు గుంటలు పడడము, నాలిక చూస్తే బాగా ఎండుకపోయి ఉంటుంది. మనం కూడా చూడొచ్చు, నాలుక బయట పెట్టమని అడిగి చూడొచ్చు. అప్పుడు నాలుక తేమగా ఉండాలి. ఎండుకపోయినట్టుంటే అది సివియర్ డిహైడ్రేషన్ కింద లక్షణం. ప్లస్ పిల్లలు కూడా బాగా సిక్గా ఉంటారు, బాగా శక్తి లేనట్టుగా, బాగా అలసిపోయి ఉండడం ఉంటుంది. అప్పుడు మనం తీవ్రత ఎక్కువ ఉన్నట్టు భావించి వెంటనే నియర్ బై హాస్పిటల్కి వెళ్ళడము ఉత్తమం. మరొకటి సార్, గర్భవతులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, కొంతమంది మెడికేషన్ ఉన్నటువంటి కొంత అనారోగ్య పరిస్థితులు ఉన్నవారు కావచ్చు, సో వీళ్ళ మీద నిజంగా ఈ హీట్ వేవ్స్ ఎఫెక్ట్ చూపిస్తాయా? సో వాళ్ళు ఏమన్నా డైట్ చేంజెస్ కానీ, జాగ్రత్తలు కానీ, ఒకవేళ దానికి ఎఫెక్ట్ అయితే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఎట్లాంటివి తీసుకోవాలి? నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే పిల్లలు, వృద్ధులు, గర్భవతులు వీరు దేనికైనా బాగా వీళ్ళకు ఏదైనా తీవ్రత ఎక్కువ ఉంటుంది అనమాట. వీళ్ళు అందుకనే పిల్లలు, వృద్ధులు, గర్భవతులు ఎండ సమయంలో అంటే ఉదయం 10 నుంచి 4 గంటల వరకు బయటికి వెళ్ళడం అనేది అవాయిడ్ చేయాలి. తప్పని పరిస్థితుల వల్ల వెళ్ళవలసి వస్తే ఫ్రీక్వెంట్గా వాటర్ తీసుకోవడం ఇంపార్టెంట్.
మళ్ళీ లైట్ ఫుడ్ తీసుకోవాలి, అరిగే ఫుడ్, ఫ్రైడ్ ఐటమ్స్ కానీ ఏవి వాడొద్దు. వాటర్ ఎక్కువ తాగడము, కొబ్బరి నీళ్ళు తాగడము, షుగర్ లేని వ్యక్తులు కొబ్బరి నీళ్ళు తాగవచ్చు, మజ్జిగ తాగడము చేయాలి. సమ్మర్కు ఈ వేడి తట్టుకోలేక కొంతమంది వర్కర్స్ కానీ కొంత చల్లని బీర్లు అనేటువంటి దానివైపు బాగా మొగ్గు చూపుతారు. నిజంగా అది ఎఫెక్ట్ చూపిస్తుందా బీర్లు తాగడం అనేది వ్యక్తుల మీద? దీనికి సంబంధించి అసలు ఏం ప్రభావం ఉంటుంది మనుషుల మీద? మంచి ప్రశ్న అడిగారు మీరు. సాధారణంగా మన మన జనాలు, మన ఊరిలో జనాలు కానీ, ముఖ్యంగా తెలంగాణ జనాలు ఎండాకాలం వచ్చిందంటే చాలు బీరు తాగితే చల్లగా ఉంటుంది నాకు అంటారు. మాకు కూడా పేషెంట్స్ అందరూ మేము డైలీ లేబర్ సార్, డైలీ పని చేస్తాము, మాకు బీరు తాగితే చల్లగా అనిపిస్తుంది అంటారు. అది చాలా తప్పు. ఎట్టి పరిస్థితుల్లో ఆల్కహాల్, బీరు కానీ విస్కీ కానీ ఏవి సమ్మర్లో తాగకూడదు. ఎందుకంటే ఈ బీర్ అనేది ఇంకెక్కువ డిహైడ్రేషన్ కారణమైంది. వీళ్ళు బీర్ తాగి పడుకుంటారు, నైట్ వాటర్ తాగరు, ఇంకా డిహైడ్రేట్ అయిపోతారు. తెల్లారు లేచేసరికి వానికి సివియర్ హెడ్ఏకు, వామిటింగ్ సెన్సేషన్ ఇవన్నీ వస్తాయి. మళ్ళీ తెల్లారి పనికి పోయాడు అనుకోండి, ఆల్రెడీ డిహైడ్రేట్ ఉన్న వ్యక్తి తెల్లారి పనికి ఎండకు ఎఫెక్ట్ అవుతాడు. ఎండకు ఎఫెక్ట్ వల్ల ఈ హీట్ స్ట్రోక్ అనేది ప్రభావం ఎక్కువ ఉంటుంది అప్పుడు. సో బెటర్ ఖచ్చితంగా ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి. బీర్ కానీ ఏది కానీ తాగొద్దు. ఓన్లీ మంచినీరు, మజ్జిగ, లెమన్ జ్యూసు ఇవి తాగవచ్చు. చివరగా సార్, ఒకవేళ ఎండలో వెళ్ళాల్సి వస్తుంది, డైలీ పని చేయాల్సిన లేబర్స్ కానీ వర్కర్స్ కానీ వివిధ ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ వెళ్ళాల్సి వస్తే ఎక్స్పోజ్ కాకుండా అసలు ఏం 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 చేయాల్సి వస్తుంది? ఏం లేదండి, సింపుల్. ఖచ్చితంగా వాటర్ క్యారీ చేయాలి, మజ్జిగ, లెమన్ జ్యూస్ లాంటివి తాగొచ్చు. ఖచ్చితంగా అరౌండ్ 1 అవర్ టు 1.5 అవర్, ఎవ్రీ 1 అవర్కి ఒక గ్లాస్ చొప్పున తాగొచ్చు, ఎండ తీవ్రతను బట్టి. లేదంటే మనకు ఎండ ఎక్కువ ఉన్నప్పుడు మనకు ఆటోమేటిక్గా మన బాడీ మనకు చెప్తుంది వాటర్ తాగడం, దూపైతుంటుంది. దూపైన ప్రతిసారి తాగొచ్చు, ఏం పర్వాలేదు. ఇన్ని నీళ్ళే తాగాలని ఏముండదు, ఫ్రీక్వెంట్గా వాటర్ తాగాలి. ఇలాగో లంచ్ టైంలో మజ్జిగ తాగడము, మళ్ళీ ఈవినింగ్ టైంలో ఒక లెమన్ జ్యూస్ తాగడం అలా చేయొచ్చు. ఇంటికి వెళ్ళగానే వెంటనే స్నానం చేయడం అలా చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది చూసాం, మొత్తంగా సమ్మర్ సీజన్లో కూడా అటు చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు, గర్భవతులు, అనారోగ్య సమస్యలు ఉన్న వారు కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా డీహైడ్రేషన్ కాకుండా కాపాడుకోవాలి. ఒకవేళ వాళ్ళకి కనుక ఎండకు ఎక్స్పోజ్ అయ్యి కనుక ఇబ్బందులు పడితే ఫస్ట్ ఎయిడ్ చేసుకోవచ్చు. ఒకవేళ సివియర్ అనిపిస్తే తప్పనిసరిగా ఆసుపత్రికి వెళ్ళాల్సి వస్తుంది. ప్రధానంగా ఎక్స్పోజ్ కాకుండా ఉండడం, డీహైడ్రేషన్ కాకుండా ఉండడమే ఎండ దెబ్బ నుంచి ఉపశమనం అంటూ కూడా డాక్టర్ రామకృష్ణ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ, వరంగల్.